ఎట్టకేలకు సీట్ నిర్ణయానికే తలొగ్గారు మాజీ ముఖ్యమంత్రి గులాబీబాస్ కేసీఆర్. ఎస్ నిజం, నేను ఈ యొక్క ఫామ్ హౌస్లోనే ఉంటాను, ఫామ్ హౌస్కి రండి, ఫోన్ ట్యాపింగ్ విచారణలో సిట్ అధికారులని ఆదేశించినటువంటి ఆయన ఎట్టకేలకి సిట్ విధించినటువంటి నిబంధన ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే కండిషన్ పెట్టారో ఖచ్చితంగా ఇప్పుడు నందినగర్ నివాసానికే మరికొన్ని గంటల్లో ఫామ్ హౌస్ నుంచి ఆయన రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, చెప్పండి, మొత్తానికి ఎట్టకేలకి సిట్ గెలిచింది, కేసీఆర్ ఓడారు అన్నట్టుగా దీన్ని చూడాలి. సో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? నందినగర్ నివాసానికి కాసేపట్లో రాబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమిటి శ్రీశైలం? ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు ఏదైతుందో ఈ కేసులో సిట్ అధికారులు కేసీఆర్ కు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. రెండోసారి నోటీసులో ఏదైతే 1వ తారీఖు అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ ముందు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉందంటూ నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ ఇంటికి నోటీసులు అందించేటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కేసీఆర్ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతా ఉన్నారు. ఫామ్ హౌస్ లో విచారణ జరిపిస్తే బాగుంటుందా, లేకపోతే లీగల్ గా మనం ఫైట్ చేద్దామనేటువంటి అనేక అంశాల గురించి డిస్కషన్ చేశారు. ఆఫ్టర్ డిస్కషన్ తర్వాత ఆప్షన్ లేనటువంటి పరిస్థితిలో నందినగర్ లోని తన నివాసంలో విచారణకు ముఖ్య నేతలతో మాట్లాడి ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది రాధాకృష్ణ. సో అందరి ఏకాభిప్రాయం మేరకే చిట్టు విచారణపై రేపు మరి నందినగర్ లో ఉన్నటువంటి తన నివాసంలో ఆయన హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ తో పాటు ఇతర అగ్రనేతలు కూడా బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఈవినింగ్ వరకు నందినగర్ చేరుకొని అనంతరం రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్టు ముందు హాజరయ్యి సిట్ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తున్నారు. మరొక వైపు అంటే విచారణలో ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది, అలాగే మరొక వైపు కేసీఆర్ ఎలా సమాయత్తమై ఉంటారనేది బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకి ఎలాంటి సమాచారం ఉంది? అంటే ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకున్నటువంటి పరిస్థితి. గతంలో సిట్ విచారణకు వెళ్ళినటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, గతంలో వెళ్ళొచ్చినటువంటి నాయకులతో కేసీఆర్ అనేక మార్లు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంతో కొంత విచారణకు వెళ్ళొచ్చిన వాళ్ళ అక్కడ జరిగినటువంటి ఆ విచారణ స్టైల్ ని కేసీఆర్ చెప్తుండొచ్చు. సో ఆ నేపథ్యంలోనే కేసీఆర్ కొంత ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది. న్యాయకుల సలహాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ అంశాల గురించి ప్రస్తావించాలి అనేటువంటి వాటన్నిటిని కూడా వెల్ ప్రిపేర్ అవుతూనే కేసీఆర్ నందినగర్ కు చేరుకుంటున్నారు. నందినగర్ లో చేరుకున్న తర్వాత రేపు మధ్యాహ్నం విచారణకు హాజరయ్యి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారని ఒక చర్చ జరుగుతుంది. ఇక సెక్షన్ 160 సిఆర్పిసి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం కేవలం సాక్షిగా మాత్రమే కేసీఆర్ ను సిట్ విచారణ జరపబోతుంది రేపు. సో సాక్షిగా కాబట్టి సో గతంలో మీ ఫోన్ ట్యాప్ అయిందా అనేటువంటి కోణంలో గతంలో ఏదైతే ఫోన్ ట్యాప్ అయినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరినీ ఏ విధంగా అయితే విచారించారో సేమ్ యాక్టివ్ గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది రావచ్చు. మరి రేపటి రోజున భద్రత అంశానికి సంబంధించి పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం ఉంది శ్రీశైలం? ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు విషయంలో కావచ్చు, కేటీఆర్ విచారణ సమయంలో కావచ్చు, ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇటువంటి కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలీసులు గస్తీ కాయడం అనేది మనం చూసాం. ఇప్పుడు సాక్షాత్తు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే గులాబీ దళపతి ఉన్నటువంటి ఆయన ఈరోజు సిట్ విచారణకు హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోబోతోంది పోలీస్ యంత్రాంగం? అంటే ఇప్పటికే మన గతంలో హరీష్ రావు ఏదైతే సిట్ విచారణకు హాజరైనప్పుడు అక్కడ ఉన్నటువంటి జూబ్లీ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా కేటీఆర్ హాజరైనప్పుడు అక్కడ ఉన్నటువంటి అభిమానులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల హడావుడి మనం చూసాము. సేమ్ యాక్టివ్ గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు సంబంధించి కూడా రేపు భారీ స్థాయిలోనే నందినగర్ కు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు చేరుకునేటువంటి అవకాశం ఉంది. బట్ అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు మాత్రము కేవలం సాక్షిగా మాత్రమే కేసీఆర్ ను విచారిస్తా ఉన్నాం, ఏదో దోషిగా కాదు, ఆయన ఏదో కక్షపూరితమైనటువంటి విచారణ కాదు, ఇది అందరిలాగే సాక్షిగా విచారిస్తున్న టైంలో మరి ప్రతిపక్ష నేతలు ఈ రకమైనటువంటి కామెంట్ చేయడం సరికాదు, ఈ రకమైనటువంటి ధోరణి ప్రదర్శించడం సరికాదు, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామనేటువంటి అంశం కావచ్చు, లేకపోతే తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు నోటీసుల ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపేటువంటి అంశం కావచ్చు. ఇవన్నీ అంశాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. నార్మల్ గా సాక్షిగానే పిలుస్తా ఉన్నారు కాబట్టి అంత పెద్ద హడావుడి చేయాల్సిన అవసరం లేదంటూ అధికార పక్షం చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రాధాకృష్ణ. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆ బీఆర్ఎస్ పార్టీ
అధినేత కేసీఆర్ కాబట్టి ఎంతో కొంత ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయనతో పాటు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల బలగం భారీగా ఉంది కాబట్టి కేసీఆర్ గారి నందినగర్ నివాసానికి రేపు మధ్యాహ్నం 3 గంటల విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయమే భారీ స్థాయిలో మరి కార్యకర్తల అద్దాలను చేరుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అక్కడ అధికారుల సూచనలకు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా కొంత చర్చ అయితే జరుగుతుంది కాబట్టి మరొక విషయం శ్రీశైలం, అంటే వాస్తవానికి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల వేళ కేసీఆర్ని విచారించడం నిజంగా ఇది ఒక సింపతి గేమ్ కింద భావించవచ్చు అంటారా? అంటే ఎవరికైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఏ పార్టీకైనా మరో పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? అంటే జనరల్ గా ఇది అదృష్టంగా జరిగిన సంఘటనగానే పొలిటికల్ విశ్లేషకులు చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు కేసీఆర్ చిట్టు విచారణకు ఎటువంటి సంబంధం లేదు. గతంలో ఏ విధంగా అయితే ఒక్కొక్కరిని విచారణ చేస్తూ వస్తున్నారో సేమ్ యాక్టివ్ గా చిట్ట చివరి వ్యక్తిగా చెప్పుకోవచ్చు కేసీఆర్. ఎందుకంటే పదే అధికారులు బాస్ చెప్తే చేశాము, అవినీతి చెప్తే చేశాము, బాసే ఫైనల్ అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించడము, ఆ బాస్ మరి ఈ బాస్ అయినా అనేటువంటి కోణంలో కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో మున్సిపల్ ఎన్నికలకు కేసీఆర్ విచారణకు సంబంధం లేదంటూ అధికార పక్షం ఇప్పటికీ చెప్తా ఉంది. అధికార పార్టీ కేసీఆర్ ను ఏదో ఇబ్బంది పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో మేము ఓట్లు గెయిన్ చేసుకోవాలనే ఆలోచన లేదని చెప్తుంది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ రిజల్ట్ అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు, యాక్టివ్ గా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి సీన్ రిపీట్ అవుతుంది. మున్సిపల్ ఎన్నికల కోసం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టాలనో, కేసీఆర్ ని అరెస్ట్ చేయాలనో, కేసీఆర్ ని విచారణ పేరుతో కక్ష సాధింపు చేయాలనేటువంటి ఆలోచన మా ప్రభుత్వానికి లేదంటూ ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ప్రజల ముందు, మీడియా ముందు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రావచ్చు. ఓకే శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. నందినగర్లోని రేపు మధ్యాహ్నం, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ముద్దాయిగా ఆరోపించబడుతున్నటువంటి ఆయన ఇప్పుడు నేరుగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏర్పాటైనటువంటి సిట్ ఇప్పుడు ఆల్రెడీ హరీష్ రావును విచారించినటువంటి సందర్భం మనకు తెలుసు. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని విచారించినటువంటి సందర్భం మనకు తెలుసు. అలాగే సంతోష్ రావును కూడా విచారించినటువంటి సందర్భం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక అగ్రనేతగా అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆయన ఆనాడు ఇదంతా కూడా నేతలది, వ్యక్తిగత సహచరులది, సొంత పార్టీ నేతలదే. మరీ ముఖ్యంగా కూతురు కవిత కూడా ఆ ఆరోపణలు ఎదుర్కోబడ్డారు. అంటే తన ఫోన్ కూడా ట్యాప్ చేశారు, తన అల్లుడి ఫోన్ కూడా మామ కేసీఆర్ అయినటువంటి ఆయనే ట్యాప్ చేయించారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగాలు ఇప్పుడు ఆయనపై ఉన్నాయి. సో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏం చెప్పబోతున్నారు, అంటే ఆ టైంలో తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ విభాగం ఈ యొక్క ముఖ్యమంత్రి హోదాలో ఎవరుంటే వాళ్ళకి ఖచ్చితంగా సమాచారం చేరవేస్తుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో నిర్ణయాలు కింది స్థాయి అధికారులకి చేరతాయి. సో ఈ యొక్క ముఖ్యమంత్రి ఆదేశానుసారమే ఈ యొక్క ఇంటెలిజెన్స్ విభాగం కూడా పనిచేస్తుంది అనేది ప్రస్తుత సర్కార్, కాంగ్రెస్ సర్కార్ చెబుతున్నటువంటి పరిస్థితి. సో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి అరాచక నిర్ణయాలే వ్యక్తిగత గోప్యతకు నష్టం వాటిల్లేలాగా ఎదుటి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసే విధంగా చేశారు. రాజకీయ లొసుగులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా చేస్తే బాగుంటుంది, దీనివల్ల ఎలా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి పరిస్థితి ఆనాడు చూసినట్లుగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అయితే ఆరోపిస్తోంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వేయబోతోంది సెట్, ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, దీనికి సంబంధించి ఇప్పటికే ఫామ్ హౌస్లో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో న్యాయ నిపుణులతోటి, పార్టీ ముఖ్య నేతలతోటి మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ ఆల్రెడీ కొన్ని గంటల క్రితం నుంచి కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నటువంటి సందర్భం. సో ఎలా మిమ్మల్ని ఏమడిగారు ప్రశ్నలు అంటూ కూడా అటు హరీష్ రావుని, ఇటు కేటీఆర్ని, మరోవైపు సంతోష్ రావుని అడిగినటువంటి కేసీఆర్ కొన్ని సమగ్రమైనటువంటి ఈ యొక్క జవాబులతో ఆయన మరికొన్ని గంటల్లో నందినగర్ నివాసానికి చేరుకోబోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి సిట్ అధికారుల ఎదుట ఆయన కూర్చోబోతున్నారు. వాస్తవానికి ఫామ్ హౌస్లోనే నన్ను విచారించండి అని మెలికి పెట్టారు. ఇది రెండో నోటీస్ ఆయనకి. మొదటి నోటీస్ ఇచ్చినప్పుడు ఒక రోజు నాకు గడువు ఇవ్వండి, నాకు చాలా ఇంపార్టెంట్ అనగానే అక్కడ మినహాయింపు ఇచ్చారు. సో మళ్ళీ వెంటనే ఇంకో నోటీస్ ఇవ్వగా నేను ఫామ్ హౌస్లోనే ఉంటాను, నేను అక్కడికి రాను, నందినగర్ నా నివాసం కాదన్నట్లుగా ఆయన మెలికి పెట్టడం. లేదు మీరు ఈ యొక్క ఎలక్షన్ అఫిడవిట్లో కావచ్చు, మీ యొక్క ఆధార్ డేటా కావచ్చు, మీ వ్యక్తిగత డేటాలు ఏదైతే ఉందో, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అప్పుడు ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో
ఆ నిర్ణయాలకు సంబంధించి మీరు అప్పుడు ఏ హోదాలో ఉన్నారు, మీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ప్రకారమే మీరు లేకున్నా సరే మీ ఇంటి గోడకి నోటీసులు అంటించాం. సో ఖచ్చితంగా మీ ఇంట్లోనే ఈ యొక్క 160 సిఆర్పిసి సెక్షన్ కింద మేము విచారించబోతున్నాం. ఖచ్చితంగా మీరు సహకరించాలని కూడా ఇప్పుడు సిట్ అడిగినటువంటి నేపథ్యాన ఇక చేసేదేమీ లేక ఇంకా ఫామ్ హౌస్లో ఇంకా విచారణ అంటే ఇంకా కుదరదు. ఇంకా సిట్ అధికారులు అయితే ఇంకా మరీ భీష్మించుకుని కూర్చున్నారు. ఇంకా మనం నందినగర్ నివాసానికి వెళ్ళడం బెటర్ అనుకుని ఇప్పుడు మరికొన్ని గంటల్లో ఫామ్ హౌస్ నుంచి ఆయన నందినగర్ నివాసానికి పయనం కాబోతున్నారు. కాకపోతే ఈ గ్యాప్లో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని క్షణాల క్రితం నుంచి కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. వాళ్ళు ఏమడిగితే మనం ఏం జవాబులు చెప్పాలి, సిట్ అధికారులు ఏమడిగితే మనం ఏ రకమైనటువంటి జవాబులు చెప్పాలి అనేటువంటి సమగ్రమైనటువంటి కూలంకషంగా చర్చించి ఈ యొక్క డేటాతో ఆయన రేపు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. సో చూడాలి మరి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చిన్న విషయం కాదు. సుమారుగా 600 నుంచి 700 మంది ఇందులో ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి బాధితులు, ఈ యొక్క జర్నలిస్టులు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, ప్రముఖ బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అంటే ఆనాటి ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ వాదన. బిజినెస్ మ్యాన్ని అంటే వాళ్ళని మ్యానిపులేట్ చేసి బ్లాక్మెయిల్ చేసి హీరోయిన్లు బ్లాక్మెయిల్ చేసి కొందరు నేతలు వాడుకున్నారు వాళ్ళని అనేటువంటిది ఆరోపణలు కూడా ప్రధానంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇప్పుడు ఆయన ఆ ముద్ర కూడా వేసుకున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా బిజినెస్ మ్యాన్స్ని ఈ యొక్క బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారు. మరోవైపు ఆ సొంత పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నటువంటి నేతల్ని ముందుగానే గుర్తించి వాళ్ళ యొక్క అక్రమ సంపాదనని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పార్టీలు ఉండేటట్టు ఇటువంటి పొలిటికల్ హంగామా అంతా కూడా 2023 బిఫోర్ ఇదంతా కూడా జరిగిందనేది ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ వాదన. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ, సొంత పార్టీ బీఆర్ఎస్ ఇటువంటి అనేది ఏమీ లేకుండా, తరతమ భేదాలనేవి లేకుండా కూడా మొత్తం అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ చెప్పు చేతుల్లో తీసుకుని మొత్తం అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగం అనేది ఖచ్చితంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి మేలు చేసే విభాగం అది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి విపత్తులు కానీ ఏదైనా నష్టాలు జరిగేటువంటి ఏమైనా ఇన్సిడెంట్స్ ముందుగానే తెలియపరిచేటువంటి ఇంటెలిజెన్స్ విభాగాన్ని తన యొక్క అధికార దుర్వినియోగానికి వినియోగించుకున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి మాటగా ఇప్పుడు కేసీఆర్కి ముద్రపడి ఉంది. మరి ఆ ముద్ర చెరిపేసుకుంటారా? అసలు సిట్ ఏం చేయబోతోంది? ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి హాజరు కాబోతున్నటువంటి కేసీఆర్ సిట్ అధికారులకు ఏం చెప్పబోతున్నారు? ఇలా అనేక అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు, $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతున్నటువంటి సందర్భం. సో చూడాలి మరికొన్ని గంటల్లో ఏం జరగబోతోంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇటువంటి నందినగర్ ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు పోలీసుల నిఘా వ్యవస్థలోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే సాక్షాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ ఇంటి వద్దే ఆయన విచారిస్తున్నటువంటి సందర్భం. సో ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి, ఏ మాత్రం సెన్సిటివ్ ఇన్సిడెంట్ జరిగినా సరే అధికార యంత్రాంగం కూడా, పోలీస్ వ్యవస్థ కూడా మంచి కట్టుదిట్టమైనటువంటి పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది. మొత్తం అంతా కూడా నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు పోలీసుల నిఘా వ్యవస్థలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. సో దీనికి సంబంధించి మీరైతే కామెంట్ చేయండి. కేసీఆర్ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని మీరు నమ్ముతున్నారా? నమ్మితే గనక మీ యొక్క కామెంట్ని ఈ యొక్క కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.